క్రియలు మరియు క్రియా విశేషణాలు. వర్బ్స్ అండ్ యాడ్వర్బ్స్. Today I play with Bhavana. Then I eat mangoes. పీహు, నువ్వు ఏం చేస్తున్నావు? అక్క, నేను నా రచనా అలవాట్లు మరియు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి నా డైరీలో ఈరోజు ఎలా గడిచింది అని రాస్తున్నాను. ఇది చాలా మంచి ప్రాక్టీస్. కానీ నువ్వు మనం తరగతిలో నేర్చుకున్నవన్నీ మర్చిపోయావా? ఉదాహరణకి క్రియలు మరియు కాలాలు, వర్బ్స్ మరియు టెన్సెస్. భూతకాలం పాస్ట్ టెన్స్ లో రాసినప్పుడు ప్లే అనేది మారి ప్లేడ్ అవుతుంది. ఓ అవును, అయితే ప్లే అవుతుంది ప్లేడ్. నేను పూర్తిగా మర్చిపోయాను. వావ్, అయితే ఈట్ అవుతుంది ఈటెడ్. లేదు పీహు, నేను నీకు గుర్తు చేస్తాను. కొన్ని వర్బ్స్ నియమాలను అనుసరిస్తాయి. వాటిని రెగ్యులర్ వర్బ్స్ అని అంటారు. మరియు కొన్ని పూర్తిగా మారిపోతాయి. వాటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని అంటారు. ఉదాహరణకి ప్లే ప్లేడ్గా మారిపోతుంది. ఇది ఒక రెగ్యులర్ వెర్బ్. మరికొన్ని ఉదాహరణలు చూడండి. ఈట్ ఏట్గా మారిపోతుంది. ఇది ఒక ఇర్రెగ్యులర్ వెర్బ్. నేనిక్కడ మరిన్ని ఉదాహరణలు రాస్తాను. I played with Bhavana. I ate mangoes. I ran to the shop. I took a coin from Amma. Very good. ఇప్పుడు నువ్వు రెగ్యులర్ మరియు ఇర్రెగ్యులర్ వెర్బ్స్ ను సరిగ్గా ఉపయోగిస్తున్నావు. I walked quick to the shop. నువ్వు ఎలా నడిచావు? క్విక్. నిజానికి సరైన పదం క్విక్లీ. కాబట్టి వాక్యం ఇలా ఉండాలి. I walked quickly to the shop. అనగా నేను త్వరగా దుకాణానికి వెళ్ళాను. క్విక్లీ అనేది ఒక అడ్వర్బ్ మరియు అది నువ్వు ఎలా నడుస్తున్నారో చెప్తుంది. యాడ్వర్బ్స్ ఏదైనా పని ఎలా, ఎప్పుడు లేదా ఎక్కడ జరిగిందో వివరిస్తాయి. ఎలా, క్విక్లీ, స్లోలీ, క్లియర్లీ, కేర్ఫుల్లీ, జనరల్లీ మొదలైనవి. ఉదాహరణకి ఐ వాక్డ్ క్విక్లీ టు ద షాప్. ఎప్పుడు? వెన్, ఎస్టర్డే, టుడే, నౌ, దెన్, లేటర్ మొదలైనవి. ఉదాహరణకి ఐ వెంట్ టు స్కూల్ ఎస్టర్డే. ఎక్కడ? వేర్, హియర్, ఎవ్రీవేర్, నియర్ బై, ఇన్సైడ్, అవుట్ సైడ్ మొదలైనవి. ఉదాహరణకి ఐ లుక్డ్ ఎవ్రీవేర్ ఫర్ మై బ్యాగ్. అక్క, ఇంకా నేను కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను. సరే, నేను నీకు ఒక ఉదాహరణ ఇస్తాను. ముందు చూస్తాం పని ఎలా జరుగుతుంది. క్విక్లీ లేదా స్లోలీ? హా, కరెక్ట్. మరిన్ని ఉదాహరణలు విను. పీహు ప్రశ్నలకు సమాధానం క్లియర్లీ ఇచ్చాడు. రాఘవ అల్మరాను కేర్ఫుల్లీ తెరిచాడు. మేము జనరల్లీ 9 గంటలకు తరగతి ప్రారంభిస్తాము. పని జరుగుతున్నప్పుడు. ఓ, ఎస్టర్డే మరియు టుడే లాగా. అవును, ఇలా. నేనిప్పుడు అనగా నౌ నిద్రపోవాలనుకుంటున్నాను. వారు నిన్న అనగా ఎస్టర్డే వెళ్ళిపోయారు. నేను ఈరోజు త్వరగా అనగా అలీగా మేల్కొన్నాను. ఇప్పుడు చూద్దాం ఎక్కడ పని అవుతుంది. హియర్ మరియు దేర్ లాగా. కరెక్ట్. మరియు కొన్ని ఉదాహరణలు చూడు. రా, నాతో ఇక్కడ అనగా హియర్ కూర్చో. ఆమె సమీపంలో అనగా నియర్ బై కూర్చుంది. పిల్లలు బయట అనగా అవుట్ సైడ్ ఆడుకుంటున్నారు. వావ్ అక్క, ఇప్పుడు నాకు అంత స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు చూడు పీహు, వర్బ్ అన్నం లేదా రోటీ లాంటిది. ఇది ప్రధాన వంటకం. యాడ్వర్బ్ పప్పు, కూర లేదా చట్నీ లాంటిది. ఇది ప్రధాన వంటకాన్ని రుచికరంగా చేస్తుంది. అవునక్క, వర్బ్ అంటే యాక్షన్ వర్డ్ మరియు యాడ్వర్బ్ యాక్షన్ ఎలా, ఎప్పుడు లేదా ఎక్కడ జరిగిందో చెబుతుంది. ఇప్పుడు మీకు ఎంత గుర్తుందో చూద్దాం. ఇప్పుడు ఒక చిన్న ఛాలెంజ్. మొదటి 2 ప్రశ్నల్లో నువ్వు వెర్బ్ను పాస్ట్ టెన్స్లోకి మార్చాలి. మరియు తదుపరి 3 ప్రశ్నల్లో నువ్వు క్రియా యాడ్వర్బ్స్ను పెట్టాలి. ఇవి నా సమాధానాలు. శభాష్. ధన్యవాదాలక్క. ఇప్పుడు నేను నా డైరీలో స్పష్టంగా మరియు జాగ్రత్తగా రాస్తాను.